సెవెంత్ రాత్రి సెవెంత్ మామిడి కూడా సెవెంత్ జుడురులా అయ్యో ఇంతకన్నా ఎట్లున్నారు మంచిదారా అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంక ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవన్నీ ముందేసుకొని కూర్చుంటే ఏంటంటే నేనైతే హైదరాబాద్కి వెళ్ళినా కదా, అక్కడ పోటీకి 2 days వెళ్ళినా, చార్మినార్కి వెళ్ళినా, ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళినా కదా. ఎక్కడ ఏం కొన్నాను నా కోసం, భరత్ కోసం, ఇంకా మహాబేబీ కోసం ఏమేమి కొన్నాను అనేది మీకు అయితే ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను, చూసేయండి. అండ్ చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చి 2 days అవుతుంది. ఇవేంటి తెలుసా, పక్కన చైర్లో అట్లా పెట్టిన దీంట్లోకి ఏది మా భగత్ బాబుని అయితే అస్సలు వాడనీయట్లేదు. ఏంటిదంటే ఆయన ఒకటి క్యాబ్ తీసుకున్నాడు, అది కూడా పెట్టుకెళ్తా అనేసి డైలీ నన్ను అడుగుతున్నాడు. నేనేమో నీ బ్లాగ్ చేయాలి అప్పుడే నువ్వు పెట్టుకెళ్ళాలనేసి అట్నే కూర్చుంటున్నా, కానీ బ్లాగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాము. ఇంక ఇప్పుడు ఎట్లయినా చేయాలి అనేసి ఫిక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు midnight 12:30 అయితే అవుతుంది. ఇంకా మహాబేబీ అయితే పడుకున్నది. సో ఇంకా 12:30కి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన, ఎందుకంటే మళ్ళీ రేపు డీమార్ట్కి వెళ్ళే పని ఉన్నది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అదొక బ్లాగ్ అయిపోతుంది. ఇప్పటికే ఫుల్ స్టోరేజ్ అయిపోయింది ఫోన్లో, అస్సలు ఏం వీడియోస్ అయితే ఎడిట్ చేయట్లేదు. సో ఇంక ఇప్పుడు రెగ్యులర్గా అయితే హైదరాబాద్కి వెళ్ళిన వీడియోసే వస్తున్నాయి కదా. సో ఇంకా నార్మల్గా అవి అయిపోతేనే అయితే డైలీ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే కోటికి 2 days వెళ్ళినాను కదా, సపరేట్ బ్లాగ్ చేద్దాము. ఫస్ట్ డే ఏం పర్చేస్ చేసినా, సెకండ్ డే ఏం కొన్నా అనేసి సపరేట్ బ్లాగ్ చేద్దాం అనేసి అనుకున్నా. మళ్ళీ అట్లా అయినా చేద్దాం అనుకున్నా, లేకపోతే భగత్ది సపరేట్, నాది మహాది సపరేట్ అట్లా బ్లాగ్ చేద్దాం అనుకున్నా. రేపు మళ్ళీ అదంతా సోది ఎందుకు, అన్నీ ఒకటే ఫాస్ట్ చేసేది అయిపోతుంది కదా అని మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తున్నాను, అన్ని కలిపే చేస్తాను. సో ఇప్పుడైతే చూసేయండి, ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా నేనైతే చూపిస్తాను, పట్ట చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఎట్లుండే ఏందన్నది కూడా కామెంట్ చేయండి చూసేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక టాప్ తీసుకున్నాను గాయ్స్. ఎలా ఉంది టాప్? బాగుందా? అంబ్రెల్లా మోడల్ మంచిగా వచ్చింది. మంచిగా చూపిస్తాం అనేసి అనుకుంటే బాగుందా? నైట్ టైం కదా, కలర్ మేబీ వీడియోలలో డిమ్గా కనబడుతుంది, మంచిగా ఉన్నది బయట కలర్ అయితే. సో ఇది అనార్కలి మోడల్ షార్ట్ టాప్, ఇది ఒకటి తీసుకున్నా. సెకండ్ డే వెళ్ళినప్పుడు తీసుకున్నా అదైతే. ఇదైతే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు తీసుకున్నా, 150 rupees. కలర్ వచ్చింది కట్స్ ప్లెయిన్. ఈ కలర్ ఏ కలర్ నాకు లేదన్నట్టుగా తీసుకున్నా. నా వాయిస్లో కొంచెం పోయింది ఆల్మోస్ట్. ఇది ఇంకొక టాప్, సెకండ్ డే వెళ్ళినప్పుడే తీసుకున్నా. ఇట్లా ఎల్లో టాప్, క్లాత్ మాత్రం భలే ఉంది. ఇది కట్సే వచ్చింది, బట్ చూడడానికి అంబ్రెల్లా టైప్ అయితే కనిపిస్తుంది, బాగుంది. నాకు ఈ కలర్ కూడా లేదు, అందుకోసమే తీసుకున్నా. అండ్ ఇంకొకటి అయితే క్రేజీ టాప్, చూడండి ఎంత బాగుంది కదా. దీనికైతే పాకెట్ కూడా వచ్చింది, ఇంకా హ్యాండ్స్ కూడా మనం కుట్టించుకోవాలి. దీనికి కాంబినేషన్లో ఒక చున్నీ కూడా తీసుకున్నాను. నాకు ఇది టాప్ మస్తు నచ్చింది. సేమ్ ఇట్లాంటిదే నేను ఇంకా మా సంధ్యక అంటే మా తోటికోడలు అయితే తీసుకున్నాం. తనైతే ఈ కలర్ తీసుకుంది, కాకపోతే మాకైతే ఇది కలర్ ఎక్సలెంట్ ఉంటుంది. తన దగ్గర ఒక చున్నీ ఉందన్నమాట, ఆ చున్నీ దీనికి వేస్తే మస్తు గ్రాండ్ లుక్ వస్తుంది తెలుసా. ఈ టాప్ అయితే అంటే పార్టీ వేర్కి మంచిగా పనికి వస్తుంది, అట్లున్నది అనమాట. నేను ఆ చున్నీ కూడా తీసుకున్నా, బట్ అది ఎక్కడ ఉందో ఆ చున్నీ ఉంది. ఈ చున్నీ 150 అంట. ఆన్లైన్లో కూడా చూసిన ఇలాంటి చున్నీ 200 అట్లా ఉన్నాయి. సో ఇంకా అక్కడ పోటీలోనే తీసేసుకున్నా 150 అనేసరికి. ఇట్లా మనం సెట్ చేసినాం అనుకోండి, దీనికి చున్నీ వేసి కింద క్రీమ్ కలర్ పాయింట్ వేసినాం అనుకోండి, సెట్ ఇంకా పార్టీ లుక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాంట్, నైట్ వేర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నా. బాగుంది. ఇవి మా అక్క వాళ్ళు యూజ్ చేస్తారు, సాయిప్రియ అని మా అక్క వాళ్ళు యూజ్ చేస్తారు. సో అట్లాంటివి నేను కూడా తీసుకున్నా. ఫస్ట్ టైం నేను ఇట్లాంటివి తీసుకోవడము. సో 2 తీసుకున్నాను, ప్రస్తుతానికి అయితే 2 అయితే తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. ఈచ్ వన్ అయితే ఇవి 150 rupees ఎక్కడికి పోయినా కూడా, కానీ నాకు లక్కీగా 100 rupeesకే దొరికింది ఈచ్ వన్. నెక్స్ట్ వచ్చేసి భగత్ బాబు. మా భగత్ బాబు అయితే ఒకటి ఇట్లా ఫార్మల్ ప్యాంట్ అయితే తీసుకున్నాడు.
ఇది బ్లాక్ కలర్. అయితే ఒక పాయింట్ తీసుకున్నాడు, ఆ సైజ్ తీసుకున్నాడు, ట్రయల్ ఏం చేయకుండా వచ్చింది. తీరా ఇంటికి చూస్తే ఆ సెట్ కావట్లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈ కలర్ అయితే తీసుకున్నాడు. అండ్ ఇదైతే ప్రింటెడ్ షర్ట్స్, ఇలా ఒకటైతే ప్రింటెడ్ షర్ట్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ టైం మా భగత్ ఇట్లా ప్రింటెడ్ షర్ట్లు తీసుకోవడము, క్రేజీ ఉన్నాయి, వేసుకుంటే చాలా బాగున్నాయి ఆయనకి ప్రింటెడ్ షర్ట్స్. ఫస్ట్ అక్కడ మా బావ ఒక ప్రింటెడ్ షర్ట్ వేసుకున్నాడు అనమాట, అది నచ్చింది, అందుకే మళ్ళీ ఇట్లా ప్రింటెడ్ షర్ట్లు అయితే తీసుకున్నాడు. మేబీ వీడియోస్లో మీకు డల్గా కనిపిస్తుంది కలర్, బయట అయితే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా భగత్ తీసుకున్న క్యాప్ ఇది వచ్చేసి కోటిలో తీసుకున్నాడు. ఇంకొక క్యాప్ కూడా తీసుకున్నాడు, ఆ క్యాప్ కూడా చూపిస్తా. అండ్ ఇదైతే మహాబేబీకి మా అక్క తీసుకున్నది, జీన్స్ అండ్ టాప్. చూడండి బాగుంది కదా, క్యూట్గా. ఇది భలే నచ్చింది నాకు అసలు. సేమ్ మోడల్స్ బట్ కలర్స్ వేరు, రెండు కలర్స్ బాగున్నాయి కదా. సో ఇంకొకటి క్లిప్ కూడా తీసుకున్నారు, ఎక్కడ ఉందో ఫేస్ కూడా, అది కూడా. అండ్ మా భరత్ బాబు అయితే షూస్ కూడా తీసుకున్నాడు. మేమే బాక్స్లో వద్దన్నాం, ఎందుకంటే ఇంకా షూస్ బాక్స్లో పెట్టుకుంటూ తిరిగితే ఫుల్ లగేజ్ అయింది అప్పటికి అన్నట్టుగా మేమే షూస్ బాక్స్లో అక్కడే వేసేసి వచ్చినాము. ఇది వచ్చేసి యాష్ కలర్, ఇది నేనే సెలెక్ట్ చేసినాను. తీసుకోని అన్నాడు, వేరే బ్లాక్ తీసుకుంటా అంటే ఎన్నిసార్లు బ్లాక్ తీసుకుంటా, ఎన్ని బ్లాక్లు తీసుకుంటాం అనేసి గట్టిగా క్లాస్ ఇచ్చి ఇది తీసుకోమంటే ఇది తీసుకున్నాడు ఇంకా. సో ఇంకా నేను ఒక షూస్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇట్లాంటిది మీరు వీడియోస్లలో చూసుకుంటారు కదా, నేను వేసుకున్నా కదా, అది నాది కాదు మా అక్కది, అది మా యారాది. సో ఇంకా మా అక్కని చూసి నేను కూడా తీసుకున్నాను. మస్తు కంఫర్ట్ ఉన్నాయి అబ్బాయి అయితే. మళ్ళీ ఏంటంటే వాటర్ ప్రూఫ్ అనమాట, మనం వాటర్లో కడిగినా కూడా ఏం కాదు, మంచి కడుక్కోవచ్చు. నాకేంటంటే ఎప్పుడు కాలు కడుగుతూనే ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు. సో అలాంటి వాళ్ళకైతే మంచిగా పనిచేస్తాయి, మళ్ళీ మంచిగా ఉన్నాయి అనమాట. నడుస్తుంటే అసలుకి మస్తు కంఫర్ట్ ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. అందుకే మా అక్క వేసుకోగానే మస్తు నచ్చినాయి. నేను అక్కడ హైదరాబాద్ ఉన్న రోజులు నా చెప్పులు అసలు వాడినే వాళ్ళ, మా అక్క షూస్ వేసుకొని వాడిన సేమ్ ఇట్లాంటివి కానీ వైట్ కలర్వి. సో అవి నాకు నచ్చి ఇవైతే నేను కొనుక్కున్నాను. ఇంకా భగత్ బాబు అయితే నాకు కొని ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇవైతే మహాబేబీకి టీషర్ట్స్ తీసుకున్నా. ఇంకొకటి 1 more స్లిప్పర్స్ నాకే. ఇవి జస్ట్ 120 రూపీస్ అనమాట, అందుకే తీసుకున్నా. ఎందుకు ఇట్లాంటివి నేను అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు, కాళ్ళకి వేసుకోగానే నాకు మస్తు అనిపించింది, అందుకే తీసేసుకున్న. 120 కదా, ఎప్పటికైనా పనికొస్తాయి అని తీసుకున్నా. కానీ ఇవి తొందరగా లేకపోతాయి, నాకు కూడా తెలుసు వేస్ట్, బట్ మంచిగా అనిపించినాయి ఎందుకు, అందుకే తీసేసుకున్నాం. ఇంకా ఇదేంటిది తెలుసా గాయ్స్, ఇదైతే మేము వండర్లా వెళ్ళినాం కదా, వండర్లాలో తీసుకున్న టీషర్ట్ అనమాట. అండ్ ప్యాంట్, ఇట్లా ప్యాంట్ అయితే వచ్చింది. అక్కడికి ఇట్లాంటి క్లాత్ వేసుకుంటూనే అలో చేస్తున్నారు. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఇంటి దగ్గర నుంచి ఫస్టే తీసుకెళ్ళండి, అక్కడైతే విభత్సంగా రేట్లు ఉన్నాయి. ఇదైతే 350 రూపీస్. మనం ఓన్లీ టీషర్ట్ తీసుకున్న 350, రెండు కలిపి తీసుకున్న 350 రూపీసే. మళ్ళీ ఇందులో గ్రీన్ కలర్ అయితే 500, సేమ్ క్లాత్ సేమ్, గ్రీన్ కలర్కి 500, 550 అట్లున్నది. మా లక్కీగా ఇంకా 350 దొరికింది. ఒక్కొక్కరు అయితే 500, 550 పెట్టి కొనుక్కుంటున్నారు. ఇంకా మా భగత్ బాబు అయితే ఎక్కడికి వెళ్ళినా తెలిసిందే కదా, నేను ఇయర్ రింగ్స్ ఎట్లా చూస్తానో ఆయన అయితే స్పెట్స్ ఎట్లా చూస్తాడు. సో ఇంక ఈ స్పెట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. ఎక్కడ తీసుకున్నాడు అనేసి అంటే మన దాని దగ్గర చార్మినార్లో తీసుకున్నాడు. ఇంకొకటి 1 more క్యాప్ కూడా తీసుకున్నాడు, బ్లాక్ క్యాప్. నాకైతే క్యాప్ మస్తు నచ్చింది, ఆయనకు మంచిగా సెట్ అయింది. యాజ్ దానికంటే ఈ క్యాప్ బాగా సెట్ అయింది. అదేమో కోటిలో తీసుకున్నాడు, ఇదేమో అక్కడ చార్మినార్లో తీసుకున్నాడు. ఇంకా స్పెట్స్ అయితే ఆయన పక్క ఎడిపోయినా కూడా స్పెట్స్ అయితే మస్తు ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్ ఏమేమి తీసుకున్నాను అనేది ఫాస్ట్గా చూపిస్తాను. ఇవి ఏ వస్తువు అయినా 10 రూపీస్ అని కోటిలా చిన్నగా బండి మీద పెట్టుకున్నాడు. సో ఆయన దగ్గర తీసుకున్నా 10 రూపీస్. ఇదైతే మా మమ్మీ తీసుకున్నదట, వాళ్ళ దగ్గర కూరగాయల మార్కెట్ పడుతుంది కదా, అందులో తీసుకున్నదట. అండ్ ఇది కూడా మా మమ్మీ తీసుకున్నది, మా మమ్మీ సెలెక్షన్. నేను ఇది తీసుకున్నా 10 రూపీస్, జస్ట్ 10 రూపీసే. అండ్ ఇది ఒకటి తీసుకున్నా హెయిర్కి, ఫస్ట్ టైం తీసుకున్నాను నేను హెయిర్కి ఇట్లాంటిది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ అయితే తీసుకున్నాను గాయ్స్. ఈ వాచ్ వచ్చేసి 2 అయితే నేను తీసుకున్నాను. 2 వాచ్లు తీసుకున్నా. ఒకటేమో మా డాడీకి తీసుకున్నా, ఒకటేమో మా బాబాయ్కి తీసుకున్నాను. మా డాడీకి అక్కడ ఆల్రెడీ ఇచ్చేసి వచ్చిన.
యాక్చువల్లీ మా పిన్నికి ఇంకా మా మమ్మీకి ఇంకా ఫ్లవర్ తీసుకున్నాను. ఆ ఫ్లవర్ మీకు లాస్ట్లో చూపిస్తాను. మా మమ్మీకి అక్కడే ఇచ్చేసి వచ్చిన. ఇందులో లేదు, మరి అది ఎక్కడ ఉందో చూడాలి. అండ్ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్న బ్లాక్ కలర్. నాకు బ్లాక్ నెయిల్ పాలిష్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు మస్తు ఇష్టం ఉంటుండే. ఇంకా నేను ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి అసలు నెయిల్ పాలిష్ మీద ఇంట్రెస్టే పోయింది. అంతకుముందు అయితే నెయిల్ పాలిష్ లేకపోతే కాలేజ్కి పోయేదాన్ని కూడా కాదు, అట్లా ఇష్టం ఉంటుండే నెయిల్ పాలిష్. ఇప్పుడైతే పిక్చర్ అయితే అయిపోయింది. అసలుకి నెయిల్ పాలిష్ కొనడమే బంద్ చేసేసిన. కానీ నాకు ఎందుకు మళ్ళీ బ్లాక్ తీసుకోవాలనిపించి 10 రూపీసే కదా అనేసి ఒక బ్లాక్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఫీడింగ్ కూడా ఇప్పుడు అప్పటం తీయట్లేదు కదా, ఎప్పుడో ఒకసారి కదా. సో నో ప్రాబ్లం, నెయిల్ పాలిష్ పెట్టుకున్నా ఇప్పుడు. అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను బ్లాక్వి. ఇట్లాంటివి సేమ్ నేను ఇంకా సాయిప్రియ ముగ్గురం తీసుకున్నాం. సారీ అక్క, నేను సాయిప్రియ ముగ్గురం తీసుకున్నాము. అండ్ వైట్ ఇట్లా సేమ్ కానీ సేమ్ మోడల్ కానీ అదేమో కింద బ్లాక్, ఇదేమో వైట్. దెన్ నెక్స్ట్ ఇట్లాంటివి అవేమో 10 రూపీసే, ఇదేమో 40 రూపీస్. ఇట్లా కొంచెం మంచిగా వచ్చింది, 40 రూపీస్. అండ్ ఇదైతే అక్క తీసుకుంది, మన మహాబేబీకి అయితే అక్క తీసుకుంది ఇది. అండ్ ఇవి 80 రూపీసా, నాకు అంత ఐడియా లేదు, 80 రూపీసో 60 రూపీసో. ఇవి నేను తీసేసుకున్నాను, నాకు ఇట్లాంటివి బాగా ఇష్టం అందుకే. అండ్ ఇట్లాంటి క్యూట్ ఉన్నాయి కదా, క్యూట్ ఉన్నాయని తీసుకున్నా. జస్ట్ 10 రూపీసే, మంచిగా ఉన్నాయి అనేసి తీసుకున్నా. ఇందులో ఏం మిస్ అయిందంటే రోజ్ ఫ్లవర్ మిస్ అయింది. అసలు రోజ్ ఫ్లవర్ ఎక్కడ ఉంది అసలు ఇది, అది మీకైతే లాస్ట్లో చూపిస్తాను గైస్. సో ఇదైతే మా షాపింగ్ ఎట్లున్నది అన్నది కామెంట్ చేయండి. నచ్చిందా మీకు లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. వీటి ప్రైజెస్ ఈ చున్నీకి అయితే 150 పడింది. కొన్ని నాకు తెలియదు, బగర్ తీసుకున్నాడు అందుకే చెప్పట్లేను. ఇది సంథింగ్ 100 రూపీస్ ఏమనుకుంటా. ఈ క్యాప్స్ కూడా అంతే. ఇంకా వీటి అన్నీ నాకు ప్రైజెస్ తెలియదు ఎంత అన్నది, ఎందుకంటే మేము ఫస్ట్ డే తీసుకున్నవి వేరే ప్రింటెడ్ షర్ట్స్, పాయింట్ కూడా వేరే, మళ్ళీ రిటర్న్ ఇచ్చి వచ్చిండు. సో మళ్ళీ అప్పుడు మా బావ ఉన్న ఇంకా భగతే ఎల్లుండే, వాళ్ళిద్దరు ఎల్లుండే, వాళ్ళిద్దరు తీసుకున్న కూడా నాకు తెలియదు. ఇదైతే ఈచ్ వన్ 100 రూపీస్. ఇంకా టాప్స్ కూడా ఇది 150 రూపీసే. టాప్స్ అన్నీ ఇంకా 150 రూపీసే. టాప్స్ ఎట్లున్నాయి అన్నది అయితే కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, గర్ల్స్కి అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి టాప్స్ తీసుకోవడం దండగా. నేను చెప్తున్నాను కదా, క్వాలిటీ అని బ్రాండెడ్ అని వేస్ట్. బాయ్స్కి అయితే ఓకే, క్వాలిటీ ఉండాలి. మనం వేసుకొని అంటే కొన్నిసార్లు వేసుకొని మళ్ళీ ఎక్కువ యూజ్ చేయం కదా టాప్స్కి. ఇట్లాంటి నార్మల్ టాప్కి ఒక్కొక్కరు 1500 అట్లా పెట్టి కొంటారు కదా, అట్లా వేస్ట్ నాకు తెలిసి. అయితే ఓకే, స్మూత్గా ఉందా లేదా చూసుకోవాలి క్లాత్. సో స్మూత్గా ఉంది, మనం చేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఎందుకు వేలు పెట్టుకోవడం చెప్పండి. సో నా టాప్ల ప్రైజెస్ అయితే మీకు ఎట్లా అనిపించినాయి, ఏ టాప్ బాగుంది, వర్తా కాదా అన్నది మీరైతే కామెంట్ చేయండి. ఇంతకంటే తక్కువ దాంట్లో మీరు తీసుకుంటారా, నాది ఎక్కువైందా, నాది కాస్ట్ తక్కువైందా, ఎంత పెట్టి తీసుకున్నా ఏంది అనేది మొత్తం మీరైతే కామెంట్ చేసేయండి. సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. మీకు ఏం నచ్చినాయి ఇందులో నేను తీసుకున్న వాటిలల్లో అన్నది కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే కోటికి వెళ్ళి, చార్మినార్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా కూడా కోటిలో, చార్మినార్లో, సికింద్రాబాద్లో, అమీర్పేటలో అన్నిటి దగ్గర ఒక్కటే మోడల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మీకు కావాలి అంటే అక్కడికి వెళ్ళేసి తీసేసుకోండి. సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. అండ్ మార్నింగ్ కూడా అయిపోయింది కూడా, అందరికీ గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్.